హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ అన్నపూర్ణ. ఇవాళ మనం చేస్తున్నాం మిరియాల చారు. బేసిక్ మన మిరియాల చారు. దానికి కావాల్సింది ఒక చిన్న చెంచా మిరియాలు, ఒక యాలంకు, Mm. 10 to 12 వెల్లుల్లి రెబ్బలు, అండ్ 1 small spoon జీలకర్ర అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు. ఫ్రెండ్స్, వీటిని మనం కచ్చాపక్కగా దంచుకోవాలి. ఇది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను నానబెట్టుకున్నాను. దీన్ని మనం నిమ్మకాయ గుజ్జు తీసేసుకుందాం. దాదాపు ఒక 2 గ్లాస్ వాటర్ వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇలా చింతపండు గుజ్జంతా తీసేసుకొని మనం ఇప్పుడు తాలింపుకు రెడీ చేసుకుందాం. ఇది ఇలా సైడ్కి పెట్టేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జంతా తీసేసుకున్న తర్వాత ఇది ఇలా పెట్టుకొని మనం తాలింపుకు రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ కావాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత నేను ఆవాలు, జీలకర్ర, ఇంకా మన పోపు దినుసులు ఇవి వేసుకుంటున్నాను. మన పోపు దినుసులు వేగాక పచ్చిమిర్చి, నేను 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒకటి పెద్ద సైజులో ఎండుమిర్చి తీసుకున్నాను. అండ్ ఆనియన్స్, కరివేపాకు. పసుపు, మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా మసాలా, అది. ముందుగా తీసి పెట్టుకున్న మన చింతపండు గుజ్జుతో అది పోసేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఫర్ టేస్ట్. తక్కువ తినే వాళ్ళైతే తక్కువ, ఇలా తినాలంటే అలా టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఒక్క 2 మినిట్స్ మరగనిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ మరిగిన తర్వాత దించేసుకోవడమే. మీడియం రేంజ్లో పెట్టుకుంటే సరిపోతుంది. హైలో పెడితే పొంగిపోతుంది చారు. జస్ట్ అలా కలుపుకుంటే ఇంకొక కాసేపు మరిగితే అయిపోతుంది చారు. మన చారు రెడీ. ఒక్క 5 మినిట్స్ ఆగితే మన వేడి వేడి మిరియాల చారు రెడీ అవుతుంది ఫర్ సర్వింగ్.
స్టార్ట్. ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుంటే మన చారు రెడీ. మన చారు రెడీ. టేస్టీ టేస్టీ మిరియాల చారు రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇది వస్తుంది. మన వేడి వేడి మిరియాల చారు రెడీ అయిపోయింది. మీకు ఈ చారు రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హౌస్ ఆఫ్ అన్నపూర్ణ. ఇలాంటి టేస్టీ టేస్టీ వంటల కోసం ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.